అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. కోల్కతా జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘోరమైన చర్యపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెళ్లిబీకుతోంది. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ కేసును విచారించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రతా అంశంపై ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. ఇంత ఘోరం జరిగితే అది ఆత్మహత్య అని ఎలా ప్రకటించారని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆయనను మరో కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయని తెలిపింది. ఇంతేకాకుండా ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయంపై కూడా ఫైర్ అయింది. ఇక మృతదేహాన్ని చూపించేందుకు వారి తల్లిదండ్రులను కొన్ని గంటల పాటు ఎందుకు వేచి చూసేలాగా చేశారని మండిపడింది. అలాగే మీడియాలోనూ బాధితురాలి ఫోటో వివరాలు రావటంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన ఈ దారుణంపై దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ కొందరు అధికారాన్ని చెలాయిస్తూ అరెస్టు చేయటం ఏంటని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తప్పుబట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు 10 మందితో ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇందులో సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సెరీన్, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ తో పాటు హైదరాబాద్ కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాంట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు తదితరులు సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. ఇక వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై 3 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీని సూచించింది.